హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ మనం పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి. ఈరోజు మీకు మన పెద్దవాళ్ళను కుంచాలతోటి అలాగే తవ్వలతోటి పచ్చళ్ళని ప్రిపేర్ చేసేవారండి. ఆ పద్ధతిలోనే ఈరోజు చిన్న ముక్కల పచ్చడి లేదా ఉల్లి మాగే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారో అదే పద్ధతిలో ఈరోజు ఉల్లి మాగే పచ్చడి లేదా చిన్న ముక్కల పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చిన్న ముక్కలు మాగే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. దీనికి నేను ఈ మాగే పచ్చడిని ప్రిపేర్ చేయడానికి, చిన్న ముక్కల పచ్చడి అనేది ప్రిపేర్ చేయడానికండి నేను రసాలు మామిడికాయలు తెచ్చానండి. ఇవి మనకి చెరుకు రసాలండి. ఇవి కాయ పెద్దగా ఉంటుంది, ఎక్కువ ముక్కలు అవుతాయండి. ఇవి శుభ్రంగా కడిగేసండి పైన ఉన్న తొక్కను తీసేస్తున్నాను. ఇది మనకి ఊట కూడా ఎక్కువ వస్తుంది. నేను ఈ పచ్చడికి అయితే పెద్ద సైజు కదా, పెద్ద సైజు అండి ఇవి మామిడికాయలు. అందుకని నేను 10 మామిడికాయలే తెచ్చాను. ఈ 10 మామిడికాయలు మనకి కొంచెం ముక్కలు పైన అవుతున్నాయండి. చెక్కు అయితే తీసేయాలండి శుభ్రంగాని. పైన చెక్కు అంతా తీసేయాలి. మనకి లోపలది తీసేస్తే, మరీ లోపలికి తీసేస్తే మనకి పచ్చడి మరీ లోపలికి తీయకండి. ఇలా కొంచెం లైట్గా ఉంచితే మనకి తిన్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మొత్తం చెక్కేసిన తర్వాత, మొత్తం మామిడికాయలన్నీ చెక్కేసుకున్న తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మొత్తం కాయలు అయితే ఇలాగే చెక్కేసుకోవాలండి. మనకి పచ్చడి పెద్ద కష్టపడిన అవసరం లేదు, చాలా ఈజీగానే అయిపోతుంది. కాకపోతే మనకి 2 సంవత్సరాలైనా పాడవదు. ఇలా అయితే చెక్కేసానండి. నేను 10 మామిడికాయలను కూడా ఇదే విధంగా చెక్కేస్తున్నాను. ఇలా చెక్కేసిన తర్వాత ఈ మామిడికాయలని మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మన కత్తిపీటతో కట్ చేసుకున్నా, లేకపోతే చాలా ఈజీ ప్రాసెస్లో మనకి ఉల్లిపాయల కట్టర్లు అవి దొరుకుతున్నాయి కదండి. అలాగైనా సరే, ఇటువంటి కట్టర్తో అయినా సరే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకోవాలి. నా దగ్గర ఉల్లిపాయలు కట్ చేసుకునే కట్టర్ ఉందండి. దానికోసం నేను ఈ కట్టర్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఆ ఉల్లిపాయల కట్టర్లో వేసేసి తిప్పేస్తానండి. నేను మామిడికాయ అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. అంటే మనకి పచ్చడి పెట్టుకునేటప్పుడు కొంచెం త్వరగా అయిపోతుందండి. మరీ కత్తిపీటతో అది కట్ చేయాలంటే కష్టం అయిపోతుంది. మనకి ప్రతి ఇంట్లోనే ఇటువంటి కట్టర్స్ ఉంటాయి కదండి. ఇటువంటి కట్టర్స్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా ఎందుకు చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నానంటే, నా దగ్గర ఉల్లిపాయలు కట్ చేసుకుని కట్టర్ ఉందండి. ఆ కట్టర్ స్పెషల్గా ఉంది, ఉల్లిపాయలు కట్ చేసుకుని కట్టరు. దాంట్లో వేసేసుకుని నేను ఇవి చిన్న ముక్కల కింద తిప్పేస్తాను. దానివల్ల ఏంటంటే అవి బాగా చిన్న ముక్కలు అవుతాయి, త్వరగా ఎండిపోతాయి. ఇదేనండి ఉల్లిపాయల కట్టరు. ఈ ఉల్లిపాయల కట్టర్లో వేసి నేను చిన్న ముక్కల కింద తిప్పేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద కష్టపడిన అవసరం లేదు. మనం చేతితో కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇలా ఈ మిషన్లో వేసేసుకుని ఒకసారి తిప్పేసుకున్నామంటే మనకి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల సైజులో మనకి మామిడికాయ ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇవి చిన్నపిల్లలు కూడా దీంట్లో వేసి తిప్పేయచ్చు. మనం ఇది క్యారెట్ తురుముకోవడానికి, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి ఉల్లిపాయల కట్టర్ అనేది యూజ్ అవుతుంది. లేదా ఈ కట్టతోటైనా కట్ చేసుకోవచ్చు. మొత్తం మామిడికాయలు అయితే కట్ చేసేసుకునండి. ఇలా ఉల్లిపాయల కట్టర్లో తిప్పేస్తుంటే చూడండి మనకు సైజ్ అన్నవి ఎంత బాగా వచ్చినాయో. మనకు ఒక అరగంటలో మొత్తం ముక్కల్ని కట్ చేసేసుకోవచ్చు. ఈ సైజ్ వస్తాయి కూడా, త్వరగా ఎండిపోతాయి కూడానండి. నేను ఈ ఉల్లిపాయ ముక్కల కట్టర్ని బయట మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం తవ్వ, వాటితోటి కొలతలు చూపిస్తాను కదండి. తవ్వ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. తవ్వ కొలతతో నేను ఈరోజు ఈ ఉల్లి మాగాయ అన్నది చూపిస్తున్నాను. ఈ చిన్న ముక్కల పచ్చడి అన్నది ఈ తవ్వ కొలతలతో చూపిస్తున్నాను. ఈ తవ్వతో 8 తవ్వలు అయినాయండి. ముక్కలు చూసారా చాలా చిన్నగా ఉన్నాయి. ఈ తవ్వతో 8 తవ్వల ముక్కలు అయినాయి. అంటే ఏంటంటే కుంచుడికి 8 తవ్వలు కాబట్టి 8 తవ్వల ముక్కలు అయినాయండి. మనం కొలుచుకుని దాన్ని బట్టే మనం కారం ఉప్పు అన్నది కలుపుకోవాలి కదండి. ఈ తవ్వతో 8 తవ్వల ముక్కలు అయినాయి. ఈ 8 తవ్వల ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి. లేదు మనకి ఇంకా ఈ తవ్వ వద్దు, ఈ తవ్వ లేదు మా ఇంట్లో అనుకుంటే మీరు గిన్నె కొలత కూడా తీసుకోవచ్చు. లేదా ఈ తవ్వ స్థానంలో లేదా గ్లాసో లేకపోతే లోటాయో ఏదో ఒకటి పెట్టుకోవచ్చండి. 8 తవ్వల ముక్కలైనవి మీకు ఈజీగా చూపించాలంటే గిన్నె కూడా చూపిస్తాను. నేను ఈ గిన్నె కొలత చూపిస్తున్నాను చూడండి. ఈ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెతో ఎన్ని అయినాయో చూపిస్తున్నాను. ఈ గిన్నెతో 4 గిన్నెలు అవుతున్నాయండి. నేను ఆల్రెడీ ముందు కొలిచేసాను. మీకైనా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 4 గిన్నెల ముక్కలు అవుతున్నాయి. అంటే మనం ఎండలో వేసినప్పుడు మనకి 2 గిన్నెల ముక్కలు అవ్వాలి. అలాగే తవ్వ 8 తవ్వలు అయితే 4 తవ్వల ముక్కలు అవ్వాలి. అప్పుడు మనకి పచ్చడి అనేది పాడవదు. సంవత్సరం పాటు అయినా 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. నేను 4 గిన్నెలు కొలిచి ఎండలో పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక గిన్నె కొలిచేసాను కదండి.
ఇది రెండో గిన్నె అండి. ఇలా 4 గిన్నెలు ముక్కలైనవి. ఇలా ముక్కలు ఎండలో పెట్టుకునేటప్పుడు మనం ఇలా కొలత ఎందుకు తీసుకుంటామంటే మనకి మళ్ళీ అవి ఎండలోంచి తెచ్చేటప్పటికి మనకి సగానికి సగం ఎండిపోవాలి. అలా లేకపోతే కొంచెం పచ్చిగా ఉండి ఎండకపోయినా పచ్చడి అనేది పాడైపోతుంది. ఇలా ఎండలో పెట్టేశానండి నేను. బాగా ఎండ ఎక్కువగా ఉంది. ఒక 3-4 గంటల పాటు ఎండనివ్వాలి. అంటే 10 గంటలకు పెట్టుకుంటే మనం మధ్యాహ్నం 2 గంటలు తెచ్చేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎండలో బాగా ఇలా కలుపుకోవాలని పలుచగా ఇప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చండి నేను ఆవాలు, మెంతులు. మనం ఎప్పుడైనా సరే పచ్చి మాగాయ కానీ లేదా ఎండి మాగాయని ఏ మాగాయ పెట్టుకున్నా మనం మెంతిపిండి, ఆవపిండి కంపల్సరీ వేస్తున్నాము. అవి వేయించుకోవాలి. నేను అరసాళ్ళు మెంతులు అంటే 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు తీసుకున్నాను దీనికి. అంటే 100 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువే అండి. 150 గ్రాములు అండి. అంటే అరసాళ్ళు మెంతులు, అరసాళ్ళు ఆవాలు తీసుకుని కొంచెం దోరగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో పొడుం కింద చేసేసుకోవాలండి. మనకు ఆవాలు చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు వాసన అన్నది వచ్చినప్పుడు అవి వేగిపోయినాయి అని అర్థం. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. దీనికి నేను పెద్ద సైజు వెల్లుల్లిపాయలు 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా రేకల కింద చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఈ ముక్కల పచ్చడి కానీ లేదా మాగే పచ్చడిలో వెల్లుల్లిపాయలని కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకుని వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వెల్లుల్లిపాయలు నేను రోట్లో కచ్చాపిచ్చాగా దంచుతున్నాను. ఇప్పుడు ముక్కలు అయితే ఎండిపోయినాయండి. చూడండి, నేను అన్నాను కదా 4 గిన్నెలు ముక్కలు అయినాయి కదా. ఇప్పుడు 2 గిన్నెలు ఇలా ముద్ద కింద కూడా అవ్వాలండి. ఇప్పుడు 2 గిన్నెలు ముక్కలు అయినాయి అంటే సరిగ్గా ఎండిపోయినాయండి. మరీ ఎక్కువ ఎండిందనుకోండి పచ్చడి పాడవదు కానండి. ఆయిల్ ఎక్కువ పీల్చేసి మనకి మెత్తగా దూదులా ఉంటుంది పచ్చడి. ఎలివారిపోయినట్టు బీసిపోయి ఉంటుంది. దీంట్లోకి కరెక్ట్గా చెప్తున్నాను చూడండి, తౌడు కారం వేస్తున్నాను. అంటే ఇవి కుంచుడు ముక్కలు కాబట్టి కుంచుడు ముక్కలకి తౌడు కారం. ఈ కారం కూడానండి నేను 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాను. ఈ 3 మ్యాంగోస్ కారం తెచ్చుకుని వాడుతున్నాను. అంటే మీకు కొలతల లెక్కలు చెప్పాలంటే 350 గ్రామ్స్ కారం పడిందండి ఇందులోని. అంటే కరెక్ట్గా తౌడు కారం అయితే సరిపోయింది. అలాగే నేను ఉప్పు కూడానండి సాల్ట్ ఉప్పు వేస్తున్నాను. అంటే పుల్లగా ఉన్నాయి, పులుపు ఎక్కువ ఉంటే ఉప్పు కొంచెం పడుతుంది కదండి, సాల్ట్ ఉప్పు వేస్తున్నాను. తౌడు కారం, సాల్ట్ ఉప్పు. ఇదిగో చూడండి, ఈ తవ్వలో సగం ఉప్పు వేస్తున్నాను. ఈ తవ్వ స్థానంలో మీరు ఏది కొలత పెట్టుకున్నా పర్వాలేదు. మన ఉప్పు కావాలితే తర్వాత చూసుకుని వేసుకోవచ్చండి. ఫస్ట్లోనే ఎక్కువ వేసేయమంటే పాడైపోతుంది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు కారం కూడా ఇది ఆవపిండి అండి. ఆవపిండి మెత్తగా ఆడేసుకున్నాను కదండి వేయించిన తర్వాత మిక్సీలో వేసుకుని ఆవపిండి. అలాగే మెంతిపిండి కూడా మనం మెత్తగా మిక్సీలో పట్టేసుకున్నాం కదండి మెంతిపిండి. ఆ మెంతిపిండిని కూడా వేసేస్తున్నాను. మనకి కమ్మగా వేగిన మంచి స్మెల్ వస్తాయండి. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. మనకు ఉప్పు సరిపోకపోతే కనుక మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు కానండి. ఫస్ట్లోనే వేసేస్తే ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. 3వ రోజు కలుపుకున్నప్పుడు ఉప్పు సరిపడగా వేసుకోవచ్చు, కారం సరిపడగా కూడా వేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా కారం ఉప్పు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందే వెల్లుల్లిపాయలు చెదగొట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది బాగా కలవాలి. ఈ వెల్లుల్లిపాయలు అన్నవి తెచ్చి పైన పెట్టుకోవాలి. అంటే ఈ కలిపిన మిశ్రమం పైన పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మనకి లోపల ఈ కారం అన్నది ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మనకి పచ్చడి 2 సంవత్సరాలైనా పాడవదండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే గట్టిపప్పు వండుకున్నప్పుడు కూడా ఈ పచ్చడి వేసుకు తింటే సూపర్ ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుందండి ఈ పచ్చడి అన్నది. వేడి ఎక్కువ కూడా చేయదండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా చితగొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయ గుడ్లు ఉన్నాయి కదండి, కచ్చాపిచ్చగా చితగొట్టుకున్న వెల్లుల్లిపాయ గుడ్డుల్ని దీనిపైన ఇలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం నూనె కాచి పోస్తాం కదా, ఈ వెల్లుల్లిపాయల మీద పోసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మొత్తం అంతా పడుతుంది. దీంట్లోకి నేను 1/2 కేజీ ఆయిల్ వేస్తున్నానండి. నేను ఫస్ట్ గుండగా చెప్పాను కదండి ఏ నూనె వాడితే బాగుంటుందని, నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె చాలా బాగుంటుందని, చాలా మంచిది కూడా అని. పచ్చడి సంవత్సరం కాదు 2 సంవత్సరాలున్నా పాడవదు. ఈ నువ్వుల నూనె నేను 1/2 కిలో నువ్వుల నూనె వేసానండి. స్టవ్ వెలిగించి వేడి చేయాలి. నూనె అన్నది వేడి చేయాలి. ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. మెంతులు ఆవాలు అన్నది మనకి బాగా వేగాలండి. ఆ నూనెలో వేగకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. బాగా వేగాలి, కమ్మట వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా మరుగుతుంది కదండి, చిలచిలా మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, ఆ పచ్చడి అంతా కలిపి పెట్టుకున్న వెల్లుల్లిపాయల మీద ఈ ఆయిల్ అన్నది వేసేయాలి. అప్పుడు వాసన వస్తుందండి, సూపర్ వాసన వస్తుంది. ఎంతో కమ్మనైన స్మెల్ వస్తుంది. పచ్చడి అన్నది చాలా బాగా కుదురుతుంది కూడానండి.
ఇలా ఆయిల్ మరగబెట్టి పోసుకున్నప్పుడు ఈ వెల్లుల్లిపాయల మీద ఆయిల్ మరగబెట్టి పోసాం కదండి, మనకి ఆ వెల్లుల్లిపాయలు కూడా ఎగిపోతాయి. ఇప్పుడు పచ్చడి వేడిగా ఉంటుంది కాబట్టి గరిటె తీసుకుని జాయిగా కలుపుకోవాలి. మనం చల్లారి వరకు, చల్లారిన తర్వాత చేయి పెట్టి కలుపుకోవచ్చండి. మనకి 1/2 kg ఆయిల్ వేసాను, మనకు కావాలంటే ఇంకొక 1/2 kg ఆయిల్ మరగబెట్టి వేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ కావాలితే వేసుకునండి, మరగబెట్టి కొంచెం ఆయిల్ కావాలితే వేసుకోవచ్చు. లేదంటే మరుసటి రోజు 3వ రోజున ఎలాగ దీనికి కలుపుతాం కదా, కారం ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాం కదా, అప్పుడు సరిపడినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు చల్లారిందండి పచ్చడి. చల్లారిన తర్వాత దీన్ని నేను ఇప్పుడు చేయి పట్టి కలుపుతున్నాను కదా, ఇది బాగా చల్లారిన తర్వాత మనకి 3 రోజులు అన్న తర్వాత ఓట అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకుంటే మనకి సంవత్సరం కాదు 2 సంవత్సరాలన్నా పాడవదండి పచ్చడి. ఇది ఇప్పుడు మినపట్టు వేసుకుని పచ్చడి నంచుకు తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. పచ్చడి మనకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత ఈ పచ్చడి నేను డబ్బాలో పెట్టేస్తున్నాను. ఈ డబ్బాలో కొంచెం అడుగున ఆయిల్ వేసిన తర్వాత ఈ పచ్చడి అన్నది అందులో పెట్టేయాలి. ఈ పచ్చడి పెద్ద కష్టపడిన అవసరం లేదండి, ఇలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 10 మామిడికాయలు కాదు, 4 మామిడికాయలతోటైనా సరే, లేదా 20 మామిడికాయలతోటైనా ఇదే కొలతలతో ఉపయోగించి, ఇప్పుడు 20 మామిడికాయలతో పెట్టుకోవాలనుకోండి, ఒక కుంచుడు ముక్కలు అయినాయి అనుకో తవుడు కారం వేశారు, 2 కుంచాల ముక్కలు అయినాయి అనుకో 2 తవల కారం వేస్తారు. అలాగే కుంచుడై అడ్డుడైనవి అనుకో 3 సార్లు కారం వేస్తారు. అలాగే ఆ లెక్కల ప్రకారం కానీ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీరు కూడా ట్రై చేసండి. పచ్చడి ఎలా పెట్టానో మీరు కూడా మీ కామెంట్స్ పెట్టండి. అలాగే పచ్చడి కలిపిన తర్వాత అండి ఆ అన్నం వేసుకుని ఆ ప్లేట్లో ఊడ్చు తింటే సూపర్ ఉంటుందండి. నేను ఇంకోండి ఇలా చేశాను, పిల్లలు బాగా